చెరువుల పునరుద్ధరణకు హైడ్రా పనులు ప్రారంభించింది. ఇప్పటికే 6 చెరువులను కబ్జా కొరల నుంచి కాపాడిన హైడ్రా వాటికి అభివృద్ధి పనులను చేయడానికి కూడా ముందుకొస్తుంది. వచ్చే జూన్ లోపు వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో జూన్ లోపుగా 6 చెరువులను కూడా పునరుద్ధరించి వాటిని బ్యూటిఫికేషన్ చేయడానికి ఇప్పటికే దాదాపు 58,50,00,000 కూడా బడ్జెట్ రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం వెనకాల ఉన్నది తుమ్మిడికుంట చెరువు. ఈ చెరువునే గతంలో హైడ్రా కబ్జా కొరల నుంచి కాపాడింది. దాదాపు ఇది 30 ఎకరాలుగా ఉన్న చెరువు దాదాపు 14 ఎకరాలుగా కబ్జాకు గురైనట్టుగా గుర్తించిన హైడ్రా గతంలోనే ఇక్కడ ఎవరైతే కబ్జాలు చేశారో వారన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ తుమ్మిడిగుంట చెరువు వార్తలో నిలిచింది. ఎందుకంటే పక్కనే ఉన్న ఎన్ కన్వెన్షన్ ఏదైతుందో హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా 3.5 ఎకరాలను ఈ చెరువును కబ్జా చేసి దాంట్లో ఒక ఫంక్షన్ హాల్ కట్టారని కూడా గుర్తించిన హైడ్రా అధికారులు దీన్ని మొత్తం గత 6 నెలల క్రితం కూల్చివేయడం జరిగింది. గతంలోనే ఎన్ కన్వెన్షన్ సంబంధించిన నాగార్జునకు కానీ ఎన్ కన్వెన్షన్ కూడా నోటీసులు ఇచ్చి మీరు చెరువును ఆక్రమించారు, దీన్ని కూల్చివేయాలని చెప్పారు. అయినా కూడా పట్టించుకోకపోవడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఇక్కడ ఉన్న ఎన్ కన్వెన్షన్ ఎవరైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఆక్రమించారో ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయడం జరిగింది. అక్కడ మనం చూసుకున్నట్టయితే గతంలో అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉండేది. ఆ ఫంక్షన్ హాల్ మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని గుర్తించిన హైడ్రా అధికారులు ఈ మొత్తం ఎన్ కన్వెన్షన్ వాళ్ళు హీరో నాగార్జున 3.5 ఎకరాలను తుమ్మిడికుంట చెరువును ఆక్రమించారని గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో హైడ్రా అధికారులు వచ్చి వాటిని కూల్చివేయడం జరిగింది. అయితే దాదాపు నగరంలో ఉన్న ఒక 6 చెరువులను కూడా వీళ్ళు వచ్చే జూన్ నాటికి వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందుగానే ఈ 6 చెరువులను కూడా బ్యూటిఫికేషన్ చేసి మొత్తం వాటన్నింటికి బ్యూటిఫికేషన్ చేయడానికి పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఉన్న సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి, నల్ల చెరువు, ఉప్పల్లోని నల్ల చెరువు, అట్లాగే రాజేంద్ర నగర్లోని బమ్రకుద్దీన్ దౌలా చెరువు, బతుకమ్మ కుంట చెరువులను కూడా మొదటి విడతగా హైడ్రా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించి ఆ దిశగా అడుగులు వేస్తుంది. అయితే మొట్టమొదటిగా ఇక్కడైతే చెరువులలో ఏదైతే ఉందో వాటిని డీ వాటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే చెరువులలో ఉన్న నీటిని మొత్తం తీసేసి దాంట్లో ఉన్న వ్యర్థాలు కానీ ఏమైనా ఉన్నా వాటిని అన్నింటి కూడా బయటకు తొలగించి అక్కడ ఉన్న మొత్తం గ్రౌండ్ మొత్తం లెవెల్ చేసి ఆ తర్వాత ఏదైతే మనకు నీటి ఊట కోసం కూడా దాంట్లో ఉన్న మట్టిని మొత్తం తొలగించి వర్షాకాలం వచ్చిన తర్వాత వచ్చే వరద నీటిని మొత్తం చెరువులలో నింపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇది అంతా తుమ్మిడికుంట చెరువు దాదాపు 30 ఎకరాల్లో ఉన్న చెరువు 14 ఎకరాలుగా కబ్జా అయిందని గుర్తించారు. అక్కడ ఏవైతే గుడిసెలు కనిపిస్తున్నారో అవి కూడా మొత్తం కూడా అవి కూడా కబ్జాకు గురైనాయని చెప్పి గతంలోనే హైడ్రా అధికారులు కూడా వాటిని కూడా తొలగించారు. అయితే ఇక్కడ ఉన్న చెరువులను మొత్తం ఇక్కడ ఉన్న గుర్రపు టెక్కను కూడా ఇక్కడ ఉన్న మట్టిని కూడా మొత్తం తీసివేసి తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత వాటిలో నీళ్ళని నింపి ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ కానీ ఇక్కడ చిన్న పార్క్ కానీ ఇక్కడ ఉన్న స్థానికులు కూడా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే డిపిఆర్ కూడా ఇప్పటికే హైడ్రా విడుదల చేసింది. అయితే ఏ చెరువు ఎంత బ్యూటిఫికేషన్ చేస్తామనే దాని పైన కూడా ఇప్పటికే 3D వ్యూని అయితే ఒక గతంలోనే హైడ్రా విడుదల చేసింది. ఆ దిశగా కూడా హైడ్రా అధికారులు పనిచేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న చెరువులన్నింటినీ కూడా కబ్జాలు చేసి చెరువులలో కూడా అపార్ట్మెంట్లు వాళ్ళకి ఇష్టానుసారంగా కబ్జా చేసి వాటిని అమ్మేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు వర్షం నీరు చెరువులోకి చేరాల్సిన నీరన్నీ చెరువులోకి వెళ్ళకుండా పక్కన ఉన్న కాలనీలకు వచ్చి కాలనీలను మొత్తం ముంచెత్తడంతో జనజీవనం తీవ్రంగా నష్టపోతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయిన తర్వాత చెరువులు, కుంటలు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జాలు గురైనో వాటిపైన ప్రత్యేకమైన దృష్టిని సారించి భవిష్యత్తులో ఎట్లాంటి కబ్జాలు జరగకుండా ఒక విశ్వనగరంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు కానీ ఎట్లా జరగకుండా ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సీఎం చొరవతోటి హైడ్రాను ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగానే హైడ్రా కూడా మొదట్లో దూకుడు పెంచి ఎవరైతే కబ్జాలు చేశారో చెరువులు, కుంటలు, నాలాలను అట్లాగే ప్రభుత్వ స్థలాలను, పార్కులను ఆక్రమించారు వారందరిపైన కూడా ఉక్కుపాదాన్ని మోపింది. గతంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చినా కూడా రాను ఎక్కడైతే చెరువుల యొక్క అభివృద్ధి, చెరువులు ఉంటే మనకి ఎట్లాంటి లాభాలు జరుగుతాయని కూడా ప్రజలకు వివరించడంతో ప్రజలు కూడా దీనిపైన సానుకూలంగానే స్పందించారు. అయితే ఎవరైతే
పేదలు చెరువుల పక్కన ఉన్నారో బఫర్ జోన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్లాంటి నష్టం జరగకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపిస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. అయితే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి 6 చెరువులను రానున్న 3-4 నెలల్లో కూడా మొత్తం బ్యూటిఫికేషన్ చేసి సుందరీకరణ చేసి మనం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని కూడా ఇప్పటికే హైడ్రా చైర్మన్ రంగనాథ్ కూడా తెలిపారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ఒక ఏసీపీ స్థాయి అధికారులు అట్లాగే సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్తో ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మీ భూములు కానీ ఎవరైనా ఆక్రమించినా కూడా ఎక్కడైనా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులు ఎవరైనా ఆక్రమించినట్టు మీ దృష్టికి వస్తే మాకు కంప్లైంట్ చేయండి, వాటిని కబ్జాకోరల చెర నుంచి కూడా మేము విడిపిస్తామని వాళ్ళు తెలిపారు. వీళ్ళకు ప్రత్యేకంగా ఒక సెటప్ను అట్లాగే ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి బయట క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయో అదేవిధంగా హైడ్రాను కూడా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితమే మన బుద్ధ భవన్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇట్లాంటి చెరువులు పూర్తిగా బ్యూటిఫికేషన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఒకవేళ బ్యూటిఫికేషన్ అయిన తర్వాత అది ఎంత బాగుంటుంది ఏందనేది కూడా భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేనున్నది తుమ్మిడికుంట చెరువు ప్రాంతంలో ఉన్నాను. ఎక్కడైతే తుమ్మిడికుంటను బ్యూటిఫికేషన్ చేస్తున్నారో ఇదంతా ఈ చెరువు. ఒకప్పుడు ఇదంతా పూర్తిగా నీటితో నిండి ఉన్న చెరువు. గతంలోనే ఎక్కడైతే ఇక్కడ అన్ని కబ్జాలు జరిగాయని చెప్పి హైదరాబాద్లో మొత్తం కబ్జాలు తొలగించారు. అట్లాగే చెరువులో సుందరీకరణలో భాగంగా ఇక్కడ మొత్తం ఏదైతే తీస్తున్నారో ఇవన్నీ ఇప్పుడు పూడికతీత పనులు చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఈ చెరువులో ఉన్న వాటర్ మొత్తం తీసేశారు. చెరువులో ఉన్న నీటిని మొత్తం తీసేసిన తర్వాత ఆ పైన ఉన్న నీళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో కలుషితమైన నీళ్ళు అవన్నిటిని కూడా బయటకు పంపించారు. ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా పైన ఉన్న ఒక మట్టిని తీసేసి ఒక లేయర్ను తీసేసి దాని తర్వాత ఇక్కడ పూడికతీత పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక 4 పెద్ద పెద్ద జేసీబీలతో లారీలలో ఇక్కడ ఉన్న మట్టిని అంతా తీసి బయట పారవస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చిన తర్వాత నీళ్లు నిండాలన్నా పూడిక రావాలన్నా కూడా ఈ చెరువులో పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరగాలంటే పూడికతీత పనులు కంపల్సరీగా జరుగుతాయి. అయితే దాదాపు ఒక 10 నుంచి 12 ఫీట్ల లోతులో మట్టినంతా తీసేసి ఇక మొత్తం ఫ్రెష్గా చెరువులో నీటిని కూడా ఫ్రెష్గా నింపడానికి కూడా హైడ్రా అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోని పనులన్నీ జరుగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి ఎప్పుడైతే వర్షాకాలం ప్రారంభమవుతుందో వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు వర్షం నీళ్ళు మొత్తం దీంట్లోకి వచ్చి నిండిన తర్వాత కూడా ఇక్కడ మొత్తం సుందరీకరణ చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో పనులు అయితే జరుపుతున్నారు. పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక 2 నెలల టైమే ఉంది ఎండాకాలం అయిపోవడానికి. వచ్చే 2 నెలల్లో వర్షాకాలం కూడా వస్తుంది. భారీ స్థాయిలో వర్షాలు వచ్చినప్పుడు ఇవన్నీ అయితే పనులు చేయడానికైతే సాధ్యం కాదు. వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ చెరువు మొత్తం బురదగా మారుతుంది. కాబట్టి ఫాస్ట్గా పనులు జరగవు. వచ్చే వర్షాకాలం లోపే ఇక్కడ ఉన్న పూర్తిగా పనులన్నీ పూర్తి చేసి ఈ చెరువును బ్యూటిఫికేషన్ చేయడానికి హైడ్రా అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అట్లాగే హెచ్ఎండి అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పనులైతే స్పీడ్గా చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు ఒక 10-12 ఫీట్ల లోతు తవ్విన తర్వాత
మొత్తం అయితే నీటిని నింపి ఈ చెరువు మొత్తం 30 ఎకరాల చెరువు అయితే తుమ్మిడికుంట చెరువు ఉందో వీటన్నిటిని కూడా బ్యూటిఫికేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామంటున్నారు. ఇక్కడ ఉన్న ఇది తుమ్మిడికుంట చెరువు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంటుంది. హైటెక్ సిటీకి అపోజిట్లోనే ఉంటుంది మాదాపూర్లో. ఇది చాలా కాస్ట్లీ ప్రాంతం. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా వాళ్ళు సరదాగా ఎక్కడికన్నా రావాలన్నా కూడా వాళ్ళు చిన్నపిల్లలతో కానీ వృద్ధులు కానీ ఇక్కడ సరదాగా వచ్చి కూర్చోవడానికి ఇక్కడ ఉన్న వాతావరణం కూడా కాపాడడానికి ఈ చెరువు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. రాబోయే 2 నెలల్లో పనులు మొత్తం పూర్తి చేసి చెరువును సుందరీకరణ చేస్తామని అధికారులు చెప్తున్నారు. రమేష్ ఇప్పుడు మన వెనకాల కనిపిస్తుంది ఇది సున్నం చెరువు. సున్నం చెరువు మాదాపూర్కు బోరబండ గాయత్రి నగర్కు మధ్యలో ఉంటుంది. గతంలో ఇక్కడే హైడ్రా అధికారులు ఆక్రమణకు ఇది గురైంది అని గుర్తించారు. ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. దాదాపు 26 ఎకరాల్లో ఉన్న సున్నం చెరువును హైడ్రా అధికారులు వచ్చి ఎప్పుడైతే ఇక్కడ ఎంత కబ్జాకు గురైంది అనేది చూసినట్లయితే దాదాపు ఒక 10 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇప్పుడున్న చెరువు విస్తీర్ణం అయితే 15 ఎకరాలుగానే ఉందని అధికారులు అయితే గుర్తించారు. అయితే హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్న ఆక్రమణకు గురైన వాటిని మొత్తం ఇక్కడ తొలగించడం జరిగింది. అప్పుడు ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే ఆక్రమణలకు గురై ఇక్కడైతే ఎవరైతే షెడ్లు వేసుకున్నారో అక్రమ నిర్మాణాలు నిర్మించారో వాటిని తొలగించిన క్రమంలో ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం, నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించడం జరిగింది. అది ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అప్పుడు సంచలనంగా కూడా మారింది. ఎట్లాంటి ఒత్తిళ్ళు వచ్చినా ఎవరు ఏమన్నా కూడా వెనక్కి తగ్గని హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించారు. దాంట్లో భాగంగా ఇప్పుడు చెరువు సుందరీకరణ పనులు అయితే ప్రారంభించారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే వచ్చే వర్షాకాలం లోపల హైదరాబాద్లోని ఒక 6 చెరువులను అభివృద్ధికి చేసి బ్యూటిఫికేషన్ చేయడంలో అధికారులు హైడ్రా అధికారులు ఇటు హెచ్ఎండి అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చెరువులో ఇప్పుడే పుడకతీత పనులు అయితే ప్రారంభించారు. ఈ చెరువు మొత్తం ఎండిపోయి ఉంది. ఈ జూమ్లో చూసుకున్నట్టయితే ఈ చెరువు మొత్తం ఇక్కడ డీవాటరింగ్ చేశారు. ఇక్కడ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు పంపించిన తర్వాత ఇక్కడ ఈ చెరువులో ఉన్న మట్టి అంటే ఈ గతంలో మొత్తం కలుషితానికి ఏదైతే గురైందో ఈ చెరువును దాంట్లో ఉన్న మట్టిని మొత్తం తీసేస్తున్నారు. అక్కడ మనకు కొంచెం జూమ్లో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న మట్టి మొత్తం బ్లాక్ కలర్లో మారిపోయింది. ఒక మొత్తానికి ఇదంతా కలుషితం అయిపోయి ఇక్కడ చెరువులో కబ్జాలు గురైంది. ఎక్కడైతే వేస్ట్ వాటర్ డ్రైనేజ్ వాటర్ను కూడా ఈ చెరువులోకి కలపడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవుతున్న పరిణామంలో ఇక్కడ కబ్జాలకు గురై కూడా పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా వెలిసినాయి. దాన్ని గుర్తించిన అధికారులు కొన్ని ఆక్రమణలు కూడా తొలగించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ మొత్తం పెద్ద జేసీబీలను ఉపయోగించి ఇక్కడ ఉన్న మట్టిని అయితే తొలగిస్తున్నారు. ఈ మట్టిని మొత్తం తొలగించిన తర్వాత ఇక్కడ ఒక 5 నుంచి 10 ఫీట్ల వరకు కూడా మొత్తం మట్టిని తొలగించి చెరువులో ఎక్కడ కలుషితం లేకుండా కలుషిత మట్టిని కూడా తీసేసి మొత్తం ఫ్రెష్ వాటర్ని ఇక్కడ తర్వాత వచ్చే వర్షాకాలం లోపు ఇక్కడ చెరువులో మొత్తం పూడికతీత పనులు అయితే తీయడానికి అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద లారీలు జేసీబీలతో కూడా ఇక్కడ
పూర్తి స్థాయిలో అధికారులు పనిచేసి చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. వచ్చే జూన్ నాటికి అంటే వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి చెరువులో పూడికతీత కానీ వ్యర్థాలు కానీ ఎక్కడైతే గుర్రపు డెక్క ఉందో వాటిని అన్నిటినీ కూడా తొలగించి పూర్తి స్థాయిలో చెరువును అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ చెరువు అయితే ఎక్కడైతే ఇక్కడ చెరువు లోపల ఉన్న చెత్త చెదారం అట్లాగే వ్యర్థాలు మొత్తం తొలగించిన తర్వాత ఇక్కడ ఒక మంచి పార్కు లాగా ఇక్కడ డెవలప్ చేస్తామని అధికారులు చెప్పి దానికి సంబంధించిన డిపిఆర్ను కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అయితే ఏ చెరువుల్లో ఎట్లాంటి బ్యూటిఫికేషన్ చేస్తామనేది కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారంగా అధికారులు అయితే మొత్తం సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చెరువుల పూడికతీత పనులు కానీ ఎక్కడైతే వ్యర్థాలు ఉన్నాయో అవన్నిటిని తొలగించిన తర్వాత పూర్తిగా నీట్గా చేసిన తర్వాత బ్యూటిఫికేషన్ పనులు చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే వచ్చే వర్షాకాలం లోపుగా అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ పనులైతే పూర్తి చేసి ఇక్కడ ఉన్న స్థానికులకు ఈ చెరువును సుందరీకరణ చేసి వారికి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ ఈ చెరువు ప్రాంతంలోనే కొందరు అక్రమ నీటి వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. వాళ్ళకు కూడా గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కొందరు ట్యాంకర్లలో అక్రమంగా బోర్లు వేసి ఇక్కడ అక్రమ నీటి వ్యాపారాలను కూడా చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి పర్మిషన్లు లేవని కూడా గతంలోనే అధికారులు గుర్తించి వాళ్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే హైడ్రా అధికారులను ఇక్కడ కూల్చివేతకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ అక్రమ నీటి వ్యాపారం అయితే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం విజువల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా కొన్ని ట్యాంకర్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ అక్రమంగా నీటిని నిల్వ చేసి పెద్ద పెద్ద బోర్లు వేసి ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీటి కొరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నీటిని ఎవరైతే అపార్ట్మెంట్లు కానీ నీటి కొరత ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నట్టుగా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ మొత్తానికి ఇక్కడ ఈ చెరువును బ్యూటిఫికేషన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు చాలా ఆహ్లాదంగా ఉంటుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.